ఈరోజు మా నాయకుడు మరి భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ మీద వచ్చి ప్రమాణం చేసి మేము ఒక్క రూపాయి తీసుకోలేదని ప్రమాణం చేస్తే ఈ దొంగగాడు ఇంట్లోకి వెళ్ళి రాలేదు. ఎక్కడ తలకాయ పెట్టుకున్నావు రాజేంద్ర? ఇదే దొంగ కేసీఆర్ రేవంత్ అన్న మీద అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి ఆయన కూతురు పెళ్లికి కూడా ఒక ఖైదీ మాదిరా రావడానికి కారణమైన క్యాబినెట్లో నీవు ఆ రోజు మంత్రివి కావా? 7 సంవత్సరాలు కేసీఆర్ సంకల కూసోని సర్వ సుఖాలు అనుభవించి మంత్రివై ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం దోచినటువంటి ప్రాజెక్టుల నీవు భాగస్వామివై వాళ్ళు దోచిన దొంగతనంలో నీకు పాళ్ళ పంపకాలలో తేడా వస్తే నిన్ను ముడ్డి వినదాన్ని ఇదే కేసీఆర్ నిన్ను పార్టీలకు వెళ్ళి మెడల్ పట్టి దొబ్బేస్తే మరి నీవు పేదల భూములు అక్రమంగా గుంజుకున్నావు నిబంధనలకు విరుద్ధంగా అని చెప్పి దొబ్బేస్తే ఒక దొంగలాక బీజేపీ పార్టీలో పోయి చేరినావు. ఏనాడు నీవు పేదల పక్షాన కొట్లాడ్డావు రాజేంద్ర? ఎంతసేపు నీ ఆస్తులు నీ అంతస్తులు నీ కొల్లపారాలు పేదల భూములు గుంజడం మీదే నీ సోయి నీ ధ్యాస ఉంది. కానీ ఏ ఒక్క నాడు కూడా ఈ తెలంగాణ అమరవీరుల గురించి కానీ తెలంగాణ ఉద్యమకారుల గురించి కానీ నిరుద్యోగుల గురించి కానీ ఏ వర్గం గురించి నువ్వు మాట్లాడావు చెప్పు రాజేంద్ర? ఇటు వీరందరి గురించి రేవంత్ అన్న కొట్లాడి ఈరోజు తెలంగాణ పక్షాన ప్రజల పక్షాన ఆయన మాట్లాడితే నీవు లేనిపోని అబండాలేసి ఈరోజు రేవంత్ అన్న కళ్ళలో కన్నీరు తీసుకొచ్చే ప్రయత్నం చేసినావు. సర్వనాశనం అయిపోతావు. నీలాంటి చీడ పురుగులే ఈ రాష్ట్రానికి చాలా ప్రమాదకరం. ఇటువంటి దొంగని ఎక్కడ కనబడ్డా అడ్డుకోవాలని మరొక్కసారి మేము హెచ్చరిస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.